మత్తయి సువార్త 23వ అధ్యాయము. ఆ తరువాత యేసు ప్రజలతో తన శిష్యులతో ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు. శాస్త్రులు పరిసయ్యులు మోషే స్థానంలో కూర్చొని ఉన్నారు. అందువల్ల వాళ్ళు చెప్పినది విధేయతతో చేయండి. కానీ వాళ్ళు బోధించినవి వాళ్లే ఆచరించరు కనుక వాళ్ళు చేసేవి చేయకండి. వాళ్ళు బరువైన మూటలు కట్టి ప్రజల భుజాలపై పెడతారు. కానీ వాళ్ళు మాత్రం ఆ బరువు మోయడానికి తమ వేలు కూడా కదిలించరు. దేవుని వాక్యంలో రాసిపెట్టుకుని సంచులను కట్టుకొని వెడల్పాటి అంచులు గల వస్త్రాలు ధరించి చేసే ప్రతి పని ప్రజలు చూడాలని వాళ్ళు చేస్తారు. విందుల్లో, సమాజ మందిరాల్లో ముఖ్యమైన స్థానాల్ని ఆక్రమించడానికి చూస్తారు. సంతల్లో ప్రజలు తమకు నమస్కరించాలని, తమను రబ్బీ అని పిలవాలని ఆశిస్తారు. మీకందరికీ బోధకుడు ఒకడే. మీరంతా సోదరులు కనుక మిమ్మల్ని రబ్బీ అని పిలవనీయకండి. ప్రపంచంలో ఎవరిని తండ్రి అని సంబోధించకండి. మీ అందరికీ తండ్రి ఒక్కడే. ఆ తండ్రి పరలోకంలో ఉన్నాడు. అదే కాకుండా మిమ్మల్ని గురువు అని పిలవనీయకండి. మీకు ఒకే గురువు ఉన్నాడు, ఆయనే క్రీస్తు. మీలో గొప్పవాడు మీ సేవకునిగా ఉండాలి. ఎందుకంటే గొప్పలు చెప్పుకునేవాణ్ణి దేవుడు అణచివేస్తాడు, అనుకువతో ఉన్నవాణ్ణి దేవుడు గొప్పవానిగా చేస్తాడు. శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. దేవుని రాజ్యంలోకి ప్రజల్ని ప్రవేశింపనీయకుండా మీరు దాని మార్గాన్ని మూసివేస్తారు. మీరు ప్రవేశింపకపోవటమే కాకుండా ప్రవేశించడానికి ప్రయత్నించే వాళ్ళను కూడా ఆపుతారు. శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మోసగాళ్ళు. మీకు శ్రమ తప్పదు. మీరు మోసాలు చేస్తారు. వితంతువుల ఇల్లు దోచేస్తారు. ఇతరులు చూడాలని గంటల కొలది ప్రార్థిస్తారు. కనుక మీరు కఠినమైన శిక్ష పొందుతారు. గుడ్డి మార్గదర్శకులారా, మీకు శిక్ష తప్పదు. దేవాలయంపై ఒట్టు పెట్టుకుంటే నష్టం లేదు, కానీ దేవాలయంలోని బంగారంపై ఒట్టు పెట్టుకుంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలని మీరంటారు. మీరు అందులే కాక మూర్ఖులు కూడా. ఏది గొప్పది, బంగారమా లేక బంగారాన్ని పవిత్రం చేసే దేవాలయమా? అంతేకాక బలిపీఠంపై ఒట్టు పెట్టుకుంటే నష్టం లేదు, కానీ దాని మీదున్న కానుకపై ఒట్టు పెట్టుకుంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలని మీరంటారు. అందులారా, ఏది గొప్పది, కానుక లేక ఆ కానుకను పవిత్రం చేసే బలిపీఠమా? అందువల్ల బలిపీఠంపై ఒట్టు పెట్టుకుంటే దానిపై ఉన్న వాటి మీద కూడా ఒట్టు పెట్టుకున్నట్లే కదా. అదేవిధంగా దేవాలయంపై ఒట్టు పెట్టుకుంటే దాని మీద, అందులో నివసించే వాని మీద ఒట్టు పెట్టుకున్నట్లే కదా. అదేవిధంగా పరలోకంపై ఒట్టు పెట్టుకుంటే అక్కడున్న సింహాసనం మీద, ఆ సింహాసనంపై కూర్చున్న వాని మీద ఒట్టు పెట్టుకున్నట్లే కదా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వాటిలో 10వ వంతు దేవునికి అర్పిస్తారు. కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ముఖ్యమైన వాటిని, అంటే న్యాయము, దయ, విశ్వాసము మొదలగు వాటిని వదిలేస్తారు. మొదట వాటిని విడవకుండా మీరు వీటిని ఆచరించి ఉండాల్సింది. గుడ్డి మార్గదర్శకులారా, దోమను వడకట్టి ఒంటెను మింగేవారి వలె ఉన్నారు మీరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు చెంబుల్ని, పాత్రల్ని బయటవైపే కడుగుతారు, గాని లోపల దురాశ, స్వార్థము పేరుకొని ఉంటాయి. పరిసయ్యులారా, మీరు అంధులు. మొదటిగా చెంబుల్ని, పాత్రల్ని లోపల వైపు శుభ్రం చేయండి. అప్పుడు వాటి బయటవైపు కూడా శుభ్రంగా ఉంటుంది. శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మోసగాళ్ళు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధుల్లాంటి వాళ్ళు. అవి బయటకు అందంగా కనబడతాయి, కానీ వాటి నిండా ఎముకలు, కుళ్ళిన దేహం ఉంటుంది. అదేవిధంగా మీరు బాహ్యంగా నీతిమంతుల వలె కనిపిస్తారు, కానీ లోపల మోసం, అన్యాయం నిండి ఉంటాయి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల కోసం సమాధుల్ని కడతారు, నీతిమంతుల సమాధుల్ని అలంకరిస్తారు. అంతేకాక మేము మా తాత ముత్తాతల కాలంలో జీవించి ఉంటే వాళ్లతో కలిసి ప్రవక్తల రక్తాన్ని చిందించి ఉండేవాళ్ళం కాదు అని మీరంటారు. అంటే మీరు ప్రవక్తల్ని హత్య చేసిన వంశానికి చెందినట్లు అంగీకరించి మీకు వ్యతిరేకంగా మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారన్నమాట. మీ తాత ముత్తాతలు ప్రారంభించారు, మీరు ముగించండి. మీరు పాముల్లాంటి వాళ్ళు. మీది సర్పవంశం. నరకాన్ని ఎట్లా తప్పించుకోగలరు? నేను మీ దగ్గరకు ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, బోధకులను పంపుతున్నాను. వాళ్లలో కొందరిని మీరు సిలువకు వేసి చంపుతారు,
మరికొందరిని సమాజ మందిరాల్లో కొరడా దెబ్బలు కొడతారు. వారిని వెంటాడుతూ గ్రామానికి వెళ్ళి మీరీ పనులు చేస్తారు. నీతిమంతుడైన హేబేలు రక్తం నుండి దేవాలయానికి బలిపీఠానికి మధ్య మీరు హత్య చేసిన బరకీయ కుమారుడైన జకర్యా రక్తం దాకా ఈ భూమి మీద కార్చిన నీతిమంతుల రక్తానికంతటికీ మీరు బాధ్యులని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఈ నేరాలన్నీ ఈ తరం వాళ్ళపై ఆరోపించబడతాయి. ఓ యెరూషలేమా, యెరూషలేమా, నీవు ప్రవక్తల్ని చంపావు. దేవుని దగ్గరకు పంపిన వాళ్లను నీవు రాళ్లతో కొట్టావు. కోడి తన పిల్లల్ని దాని రెక్కల కింద దాచినట్లే నేను నీ సంతానాన్ని దాయాలని ఎన్నోసార్లు ఆశించాను. కానీ నీవు అంగీకరించలేదు. అదిగో చూడు, పాడుబడిన మీ ఇంటిని మీకొదిలేస్తున్నాను. ప్రభువు పేరిట రానున్నవాడు ధన్యుడు అని నీవనేదాకా నన్ను మళ్ళీ చూడవని నీతో చెబుతున్నాను. Jesus coming soon, so be prepared. రాజాగే రాజు మహిమాన్వితుడే మేఘనామనుడే వచ్చు